గండికోట మర్డర్ మిస్టరీగానే మారిందా? సరిగ్గా ఏడాది పూర్తవుతున్నా ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదా? 1600 మంది పర్యాటకులను విచారించిన ఒక్క క్లూ కూడా దొరకలేదా? సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని హంతకులను పట్టుకుంటామని పగల్బాల్ పలికిన పోలీసులు అసలు హంతకులు ఎవరో తేల్చారా? ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది? సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు గండికోటలో ఏం జరిగింది? ఏం నిగ్గు తేల్చారు? మరో ఆయేషా మీరా కేసులా ఒడిగిస్తూ పోతున్నారా? పోలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించిన నివేదికల పేరిట కాలయాపన చేస్తున్నది ఎందుకు? అసలు ఇంతకు వైష్ణవి మర్డర్ కేసులో ఏం జరుగుతుంది? వాట్స్ ద స్టోరీ? సరిగ్గా ఏడాది క్రితం మైనర్ బాలిక తన ప్రియుడితో కలిసి 8:30 గంట ప్రాంతంలో కాలేజీకి అని చెప్పి గండికోటకు వచ్చింది. సరిగ్గా ఇక్కడ ఉన్నటువంటి ఆ చెక్ పోస్ట్ వద్ద ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయినటువంటి దృశ్యాలే ఇందుకు నిదర్శనం. ఇక్కడి నుంచి నేరుగా మైనర్ బాలిక లోకేష్ ఇదే దారి గుండా మోటార్ బైక్లో వెళ్ళారు. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారో మీకు చూపించే ప్రయత్నం చేస్తా. గత ఏడాది జూలై మాసం 14వ తేదీన మైనర్ బాలిక తన ప్రియుడు లోకేష్తో కలిసి ఇదే దారి గుండా ఏదైతే 8:40 గంటల ప్రాంతంలో ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడికి చేరుకున్న అనంతరం కూడా ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి రిసార్ట్ ఏదైతే ప్రైవేట్ లాడ్జీలో రూమ్ నెంబర్ 2లో 2 గంటల పాటు ఏకాంతంగా గడిపారు. 2 గంటల పాటు ఏకాంతంగా గడిపిన క్షణంలో ఒక్కసారిగా ఒక ఫోన్ కాల్ ఒక్కసారిగా టెన్షన్ పడేలా చేసింది లోకేష్ను. ఇంతకీ ఆ ఫోన్ కాల్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఆ ఫోన్ కాల్ వచ్చిన మరుక్షణమే లోకేష్ తన ప్రియురాలును ఏదైతే గండికోట బస్టాప్ వద్ద వదిలి వెళ్ళిపోయాడు. అసలు ఆ ఫోన్ కాల్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేసినప్పుడు తన తల్లి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. కాలేజీకి వెళ్తానన్నటువంటి మైనర్ బాలిక కాలేజీకి వెళ్లకుండా గండికోటకు వెళ్ళడంతో కళాశాల యాజమాన్యానికి అనుమానం వచ్చింది. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పడంతో ఒక్కసారిగా కళాశాల వద్దకు చేరుకున్నారు. అక్కడ కళాశాలలో ఉన్నటువంటి ఏదైతే తోటి విద్యార్థులను నిలదీయగా అసలు విషయం బయటికి పొక్కింది. తను గండికోటకు వెళ్తున్నట్టు 2 రోజుల క్రితమే చెప్పిందన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి కుటుంబ సభ్యులు ఇక్కడికి ఎలాగైనా వస్తారని పసిగట్టినటువంటి లోకేష్ తల్లి ఫోన్ చేసింది. ఆ ఫోన్ చేసిన మరుక్షణం లోకేష్ ఇక్కడి నుంచి నేరుగా ఏదైతే బస్టాప్ వద్దకు చేరుకొని వైష్ణవిని బస్టాప్ వద్ద వదిలి అగమేఘాల మీద వెనక్కి తిరిగి వెళ్ళారు. ఆ వెనక్కి తిరిగి వెళ్ళినటువంటి సీసీ ఫుటేజ్ కూడా ఏదైతే చెక్ పోస్ట్ వద్ద పోలీసులకు లభ్యమైంది. అక్కడ ఉన్నటువంటి రిసార్ట్స్లో 2 గంటల పాటు ఏకాంతంగా గడిపినటువంటి లోకేష్ మైనర్ బాలిక ఇద్దరు ఒక రకంగా లోకేష్ టెన్షన్తో వచ్చి ఇక్కడున్నటువంటి ఈ ప్రాంతంలో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. 10:45 ప్రాంతంలో ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళినట్టు కూడా సీసీటీవీ సమీపంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ సీసీటీవీలో దృశ్యాలు నమోదైనటువంటి విషయాలు కూడా పోలీసులకు చిక్కాయి. ఆ తరువాత వైష్ణవిని నేరుగా ఇంటికి వెళ్ళాలని లోకేష్ సూచించాడు. కానీ వైష్ణవి ఆ రోజు ఇంటికి వెళ్ళలేదు. మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇది పెద్ద అనుమానాలకు దారితీసింది. ఆ తరువాత వైష్ణవి ఇక్కడి నుంచి గండికోటలోకి వెళ్తున్నట్లు సీసీటీవీలో రికార్డైన దృశ్యాల ద్వారా పోలీసులు గుర్తించారు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. సరిగ్గా 10:45 లోకేష్ ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత వైష్ణవి గండికోటలో ఎక్కడికి వెళ్ళింది? రంగనాథ స్వామి ఆలయానికి చేరుకున్న వైష్ణవి విగత జీవిగా ఎప్పుడు మారింది? ఎన్ని గంటల ప్రాంతంలో చేశారు? సో ఎన్ని గంటల ప్రాంతంలో వైష్ణవిపై దాడి చేసి ప్రాణాలు తీశారు? 10:45 ప్రియుడు లోకేష్ వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత ఏదైతే బస్ స్టాప్ నుంచి నేరుగా వైష్ణవి ఈ రంగనాథ స్వామి ఆలయానికి చేరుకుంది.
ఇక్కడికి చేరుకొని తన బ్యాగ్ కూర్చొని ఏకాంతంగా కాసేపు గడిపింది. సో సరిగ్గా అదే సమయంలో అంటే 11:30 నుంచి 12 గంటల మధ్య జరిగిందనేది పోలీసులు అంటే చనిపోయినట్లు పోస్ట్ మార్టం నివేదిక కూడా ఇవ్వటం జరిగింది. అంటే ఈ మధ్యలో ఏం జరిగింది? వైష్ణవి ఇక్కడికి వచ్చిన తర్వాత సరిగ్గా 11:40 వైష్ణవి అన్న సురేంద్ర గండికోటలోకి ప్రవేశించారు. దాదాపు అరగంట పాటు ఇక్కడ గడిపి ఆ తర్వాత 12:15 వెనుదిరిగి వెళ్ళినటువంటి అంటే తను గండికోటలోకి ఎంట్రీ ఇచ్చినటువంటి దృశ్యాలు, అదేవిధంగా గండికోట నుంచి బయటికి వెళుతున్నటువంటి దృశ్యాలు రెండూ కూడా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయినటువంటి దృశ్యాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంటే ఒక రకంగా ఇక్కడ వైష్ణవి ప్రియుడు లోకేష్ 10:45 వెనుదిరిగి వెళ్ళడం జరిగింది. అది కూడా చాలా టెన్షన్గా వెళ్ళడం జరిగింది. తర్వాత వైష్ణవి చనిపోయింది 10:30-12 గంటల మధ్య. అంటే ఇక్కడ ప్రియుడు ప్రమేయం లేదని తేల్చేశారు. సో మరోవైపు ఇక్కడ ఏం జరిగింది అసలు? ఈ ఆలయంలో ఓ రకంగా పెనుగులాట జరిగిందన్న భావన అటు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆ క్రమంలోనే బయటి వ్యక్తుల ప్రమేయం ఉంటుందని భావించినటువంటి పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయంలోకి ప్రవేశించడానికి కూడా కొన్ని ఆనవాళ్ళు పోలీసులకు లభ్యమయ్యాయి. అవి ఏంటంటే, ఒకటి క్యారియర్ ఇక్కడ పడి ఉండడం, అదేవిధంగా తన వెంట తెచ్చుకున్నటువంటి బ్యాగు. ఆ తర్వాత ఇక్కడ పెనుగులాట జరిగి ఇటువైపు నుంచి అంటే ఆ దారి గుండా బయటికి వెళ్తున్న క్రమంలో మార్గ మధ్యంలో ఒక చోట చున్నీ లభ్యమైంది. ఆ చున్నీ లభ్యమైనటువంటి ప్రాంతాన్ని బట్టి చూస్తే ఎవరో పట్టి లాగే ప్రయత్నం చేశారు. తప్పించుకునే క్రమంలో ఆ చున్నీ చెట్టుకు తగులుకొని ఉందని నిర్ధారించారు. లివర్ పూర్తిగా డ్యామేజ్ కావటం అంటే దాదాపు బలమైనటువంటి పిడిగుద్దులు కుట్టారు అన్నటువంటిది పోస్ట్ మార్టం నివేదికను బట్టి తెలుస్తుంది. అంటే ఒక రకంగా ఎంతో కసితో కడుపులో బలంగా గుద్దటం వల్ల చనిపోయింది. మరి బలంగా గుద్ది చంపేసిన తర్వాత ఎందుకు వివస్త్రగా చేయాల్సి వచ్చింది? అది అసలు కథ ఇప్పుడు చూడబోతాం. రంగనాథ స్వామి ఆలయంలో జరిగినటువంటి పెనుగులాట పిడిగుద్దులతో వైష్ణవి చనిపోయినట్లు నిర్ధారించుకున్నారు. సరిగ్గా అక్కడి నుంచి మృతదేహాన్ని తెచ్చి ఇక్కడ అంటే వివస్థను చేసి ఇక్కడ పండబెట్టారంటే ఎంతటి కసితో చేశారో అర్థం చేసుకోవచ్చు. మిస్టరీగానే మిగిలిపోయిందనే చెప్పాలి. తొలుత ప్రియుడు లోకేష్పై పోలీసులకు అనుమానం వచ్చింది. ఆ తర్వాత లోకేష్ ఈ ప్రాంతంలో అంటే జరిగిన సమయంలో అంటే 11:30-12 గంటల ప్రాంతంలో జరిగినట్లు పోస్ట్ మార్టం నివేదిక ఇచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇక్కడి నుంచి లోకేష్ వెనుదిరిగింది కూడా 10:45. అది కూడా టెన్షన్గా అంటే ఒక రకంగా ఆదుర్దాగా అంటే ఒక రకంగా ఏకాంతంగా 2 గంటల పాటు గదిలో గడిపిన సమయంలో వచ్చినటువంటి ఒక ఫోన్ కాల్ లోకేష్కు టెన్షన్ తెప్పించింది. అదేంటంటే వైష్ణవితో కలిసి గండికోటకు వెళ్ళిన విషయం కుటుంబ సభ్యులకు తెలిసింది. వాళ్ళు ఎప్పుడైనా అక్కడికి చేరుకొని చంపేస్తారంటూ కుటుంబ సభ్యులు బెదిరించడంతో లోకేష్ టెన్షన్ పడి అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అయితే లోకేష్ చేసిన చిన్న తప్పు ఏంటంటే తనతో పాటు తన ప్రియురాలను తీసుకెళ్ళింటే చనిపోయేది కాదనేది పలువురు అభిప్రాయపడుతుంది. సో ఇక్కడ ప్రధానంగా ప్రియుడి ప్రమేయం లేదని నిర్ధారించుకున్న పోలీసులు ఇక్కడ ఎవరై ఉంటారు అనేది ఒక అనుమానానికి దారితీసింది. ఆ క్రమంలో పోలీసులు ఇక్కడికి వచ్చినటువంటి పర్యాటకుల్లో ఎవరైనా బయట వ్యక్తులు ఆమెను చేసి ఉంటారన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఆ దిశగా పోలీసులు విచారణ కొనసాగించారు. కాల్ డేటా ఆధారంగా చేసుకుని దాదాపు వేలాది మంది పర్యాటకులను ప్రశ్నించారు. సో ఎక్కడే కానీ చిన్నపాటి క్లూ కూడా దొరకలేదు. అంతెందుకు
ఇక్కడ మృతదేహం ఉన్న ఈ ప్రాంతంలో కూడా ఎక్కడ కానీ చిన్నపాటి క్లూ కూడా లభ్యం కాలేదు. ఆ రోజు ఇదే ప్రాంతంలో మృతదేహం ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఇక్కడంతా ముళ్ళ పొదలు మొత్తం. సో ఇక ఎవరి పని అయి ఉంటుంది? అనుమానాలన్నీ అన్నల వైపే వేలెత్తి చూపించడంతో పోలీసులు అన్నలను కూడా విచారించారు. విచారించిన తర్వాత ఇక్కడ చిన్నపాటి క్లూ దొరక్కపోవడం, సో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని కేసును ఛేదిస్తామంటూ కూడా పోలీసులు గొప్ప గొప్ప పగల్బాలు మాటలు మాట్లాడారు. కానీ ఎక్కడే బాని చిన్నపాటి క్లూ కూడా దొరకలేదు పోలీసులకు. చివరకు డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగినా, ఎవరు రంగంలోకి దిగినా చిన్నపాటి క్లూ కూడా పోలీసులకు లభించలేదంటే కిల్లర్స్ ఏ స్థాయిలో ప్రొఫెషనల్ కిల్లర్సో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే అన్నల వైపు అనుమానాలు, అన్నల వైపు అన్ని వేళ్ళెత్తి చూపించడంతో అన్నలను విచారించిన తర్వాత ఇక ఈ కేసులో ఎవరు చేసి ఉంటారో తెలియని అయోమయ పరిస్థితుల్లో పోలీగ్రాఫ్ పరీక్షలకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇందుకోసం అటు లోకేష్, కొండయ్య, సురేంద్ర ముగ్గురిని కూడా కోర్టులో హాజరుపరిచి పోలీగ్రాఫ్ పరీక్షలకు వాళ్ళతో ఒప్పించారు. సరిగ్గా గత ఏడాది ఆగస్టు మాసంలో పోలీగ్రాఫ్ పరీక్షలకు కోర్టు అనుమతి తీసుకొని పరీక్షలు నిర్వహించారు. సో పోలీగ్రాఫ్ పరీక్షల్లో కూడా నివేదికలు రాలేదంటూ కూడా పోలీసులు కాలయాపన చేస్తూ వస్తున్నారు. మరోవైపు రాజస్థాన్కు సంబంధించినటువంటి పోలీగ్రాఫ్ ల్యాబ్కు ఈ టెస్టులు పంపించామని కూడా పోలీసులు చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఒక చిన్నపాటి క్లూ కానీ అదేవిధంగా నివేదికల పేరిట కాలయాపన చేస్తున్నటువంటి పోలీసులకు వైష్ణవి సవాల్గానే మారింది. వైష్ణవి ఆత్మ ఇక్కడే ఘోషిస్తుంది. తన చంపిన వాళ్ళు ఎవరు, ఎందుకు వాళ్ళని ఇంకా ఇంతవరకు పోలీసులు అరెస్ట్ చేయలేదంటూ కూడా వైష్ణవి ఆత్మ ఇక్కడి నుంచే ఘోషిస్తుంది. అంటే వైష్ణవిని ఏడాది అవుతున్నా కూడా చిన్నపాటి క్లూ కూడా పోలీసులకు దొరకలేదంటే ప్రొఫెషనల్ కిల్లర్స్ పనే ఇది. కానీ ఇక్కడ అనుమానాలన్నీ అన్నల వైపే చూపిస్తున్నా రాజకీయ ఒత్తిడి కారణంగా వారిని వదిలివేశారన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు పోలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు, నివేదికల పేరిట కాలయాపన చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే మరో ఆయేషా మీరా కేసులాగే 19 ఏళ్ల పాటు ఎలా సాగదీశారో అలానే సాగదీసేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. గతంలో ఏదైతే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని హంతకులను త్వరలోనే పట్టుకుంటామంటూ కూడా పగల్బాలు పలికినటువంటి పోలీసులు ఇప్పుడు ఎందుకు నిమ్మకు నేతంటూ వ్యవహరిస్తున్నారనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. మరోవైపు ప్రియుడు ప్రమేయం లేదంటూ కూడా స్వయంగా కర్నూలు డిఐజీ కొయ్యా ప్రవీణ్ స్పష్టం చేయడం జరిగింది. ఇందులో అన్నల పాత్రే కీలకం అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఏమైంది? ఎందుకు వైష్ణవి మర్డర్ జరిగిన తర్వాత ఇంతవరకు హంతకులను తేల్చలేని పరిస్థితి? ఈ మర్డర్ మిస్టరీగానే మిగిలిపోయిందా? అంటే గండికోట రహస్యంగానే పోలీసులు ఉంచారా అన్నటువంటి అనుమానాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. సరిగ్గా ఏడాది క్రితం ఈ ఘటన జరిగినా కూడా ఇప్పటి వరకు హంతకులు ఎవరో తేల్చలేని అయోమయ పరిస్థితుల్లో పోలీసులు ఉన్నారంటే పోలీసు వ్యవస్థపైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికైనా ఏడాది కాలం పూర్తయినా ఇప్పటికీ కూడా ఒక రకంగా వైష్ణవి సవాల్గా మారినటువంటి పోలీసులు దీనిని ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని కేసుని ఛేదించే దిశగా అడుగులు వేస్తారా, లేదంటే మరో ఆయేషా మీరా కేసులాగే సాగదీస్తూ ఉంటారా? వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, గండికోట నుంచి. 25 ఏళ్ల ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికానాంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని, విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం.